అండి ఉన్నది ఉన్నట్టు మాట్లాడడంలో పవన్ కళ్యాణ్ గారిని మించింది లేదండి. ఎవరైనా కూడా మీద అటాక్ చేస్తున్నారు, మన పక్కనే ఉండి మనకే వస్తున్నారు. అందుకోసమని ఆయన ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. తప్పేముంది? ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ సపోర్ట్ చేయడం అంటే అసలు కరెక్ట్ కాదు. పవన్ అన్న మాత్రం చాలా హాట్గా కామెంట్స్ చేస్తారు వాళ్ళ మీద. కామెంట్స్ కానీ వాళ్ళకి డైరెక్ట్ వేసేసారు, మొత్తం దెంగేయండి అని చెప్పేసి ఇట్లా వేసేసారు. సార్, కాశ్మీర్లో మరణించిన వాళ్ళకి మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు 50 లక్షలు ఇచ్చారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? తప్పకుండా అండి. పవన్ కళ్యాణ్ గారు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఎవరన్నా ఉన్నారంటే ఈ ప్రపంచంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా మొదటిగా స్పందించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకనంటే మనం గతంలో కూడా చూసినట్టయితే అనేక రకాల మందికి అనేక హెల్ప్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు మన పెహల్గాం ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబానికి 50 లక్షల ప్రకటించడం కాకుండా మొన్న మనం చూసినట్టయితే ఆయన చనిపోయిన తర్వాత అక్కడ ఎంతసేపు ఉన్నాడో మనందరం కూడా చూడడం జరిగింది. ఆ కుటుంబాన్ని కన్నీరు మున్నీరు అవుతున్న ఆ కుటుంబాన్ని దగ్గరుండి ఓదార్చడం కూడా జరిగింది. ఈవెన్ ఏ నాయకుడు కూడా అక్కడ లేని పరిస్థితి. అంటే ఆయన మానవత్వానికి ఎలాంటి నిదర్శనం అనేది ఈరోజు మనకు అర్థమవుతుంది. అంటే ఇండియాలో ఉంటూ ఇండియా ఫుడ్ తింటూ మీరు పాకిస్తాన్కి పనిచేసే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, వాళ్ళ మీద ప్రేమ ఉంటే అన్నారు. ఎలా అనిపించారు కళ్యాణ్ గారు? తప్పకుండా అండి ఉన్నది ఉన్నట్టు ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు మనం భిన్నత్వంలో ఏకత్వం లాగా మనం చాలా వరకు మనం, ఎందుకంటే ఇండియా అంటేనే అన్ని కులాలు అన్ని మతాలు ఒకే విధంగా అన్నదమ్ములా కలిసి ఉన్నాం. సో ఇప్పటికీ వాళ్ళు చేసిన ఉగ్రవాదులు చేసిన ఘటనను ఏదైతే పాకిస్తానీలు దాన్ని సమర్థిస్తూ వాళ్ళను ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారో ఇప్పటికీ ఇక సహించేది లేదు. అలాంటి వాళ్ళను ఎంత మనం ప్రేమ చూపించినా కూడా వాళ్ళ బుద్ధి మారడం లేదు. కుక్కతోక ఏ విధంగా వంకర ఉందో ఈరోజు వాళ్ళ బుద్ధి కూడా అదే విధంగా వంకర ఉందని పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా తోక ముడుచుకొని ఆ కుక్క వెళ్ళిపోతేనే మంచిదని డైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా అర్థం చేసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది. తర్వాత ఏ విధమైన పరిస్థితులు ఉంటాయి అనేది ఆయన ఇండైరెక్ట్గానే చెప్పకుండానే చెప్పిండు. సో అది ఇప్పటికైనా అర్థం చేసుకొని పాకిస్తాన్లు వెళ్ళిపోతేనే మంచిది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అధికారికంగా లెక్కలు చూస్తేనే 250 మంది ఉన్నారంటున్నారు. అనాధికారికంగా 3000 నుండి 4000 మంది పాకిస్తానీయులు భారతదేశంలో మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా సమాచారం ఉంది. సో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతే బాగుంటుందని మేము కూడా స్వాగతిస్తున్నాం. వెళ్ళిపోతే మంచిది. ఎందుకంటే దాని తర్వాత పరిస్థితులు కుక్కను కొట్టినట్టు కొడతారండి. రోడ్డు మీద ఆ పాకిస్తానీ ఎవడన్నా కుక్కలు అక్కడ ఉగ్రవాదానికి సంబంధించిన వాళ్ళు ఎవడున్నా వాడిని కుక్కను కొట్టినట్టు కొడతారు. ఆ పరిస్థితి రాకముందే వెళ్ళిపోతే బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారు ఒక సామాజిక వ్యక్తిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా నార్మల్గా సిటిజన్గా చెప్పే ఉంటే అది వేరే రకంగా ఉండు. ఆయన ఒక పొలిటీషియన్గా చెప్పడం జరిగింది కాబట్టి మర్యాదపూర్వకంగా గౌరవంగా చెప్పడం జరిగింది. ఇండియాలో ఉంటూ ఇండియాలో ఫుడ్ తింటూ పాకిస్తాన్ మీద ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళిపోండి పాకిస్తాన్కి అన్నారు కళ్యాణ్ గారు. ఎలా అనిపిస్తుంది? అది నిజమే. శత్రువులు మన పక్కల్ని వెరుగుతూ ఉంటే మన లోపల ఉన్న ప్రతి ఒక్కటి నిజాలు కానీ ఏవైనా మన లోపం అనేది వాళ్ళకి తెలిసిపోతున్నది. వాళ్ళు ఏమిటంటే మనం వాళ్ళకి షెల్టర్ ఇచ్చిన వాళ్ళని కూడా వెళ్ళదెంగాలి. ఇక్కడ ఎవడన్నా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే ముక్కు మీద గుద్ది పంపించాలి అంతే. దాదాపు చాలామంది పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో ఉన్నారు. అంటే కళ్యాణ్ గారు ఏమంటారు అంటే మీరు ప్రేమ పెంచుకుంటే పాకిస్తాన్ మీద మా ఇండియాలో ఉండాల్సిన అవసరం లేదే అన్నారు. ఎస్, ఆయన చెప్పింది ఎక్సలెంట్లీ రైట్. ఆయన ఒక సురకత్తి, ఆయన ఒక శివాజీ మహారాజ్ లాగా ఒక నిర్ణయం తీసుకున్నాడంటే అది చేస్తాడు, చెప్పి తీరుతాడు. ఏమిటంటే 50 లక్షలు కూడా ఇచ్చిండు. అది నీకు ఇంకా తెలియదు అనుకుంటా విరాళంగా. ఆయన ఒక త్యాగి. ఏంటంటే ఆయన చేసే సహాయాన్ని ఎవరికి ఎక్కువ చెప్పుకోడు, కాకపోతే చెప్తానే ఉంటారు. అది ఇంకొక విషయం ఏమిటంటే ఆయన తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఏమిటంటే ఇప్పుడు కొంతమంది ఈయన్నే ఉండి మీడియాలలో ఇగో నాకు పాకిస్తాన్ అంటే ఇష్టం, పాకిస్తాన్ అంటే భావజాలం, ఇంకోటి పాకిస్తాన్ మ్యాచ్ గెలిస్తే మేము జెండా ఊపుతామా అనే నా కొడుకులు ఎవరైనా ఉంటే వెళ్ళిపోండి అని అంటున్నాడు. డైరెక్ట్ పోండి, మీకు అంతగానో ఇష్టం ఉంటే పోర్రి, మా దేశంలో ఏం పని అని అంటున్నాడు పవర్ స్టార్. 50 lakhs అనేది తన ఓన్ మనీ అనేది ఇవ్వడం మాత్రం చాలా గ్రేట్నెస్. ఆయనకున్న హ్యూమినిటీ కానీ హంబుల్నెస్ కానీ అసలు ఈ జనరేషన్ అట్లా ఉండడం కానీ మంచిది. ఇప్పుడు వాళ్ళని ఏంటంటే ఇప్పుడు నార్మల్గా పాకిస్తాన్ వల్ల అటాక్ అయినా కదా, అటాక్ అయ్యి ఇండియా వాళ్ళు 26 మెంబర్స్ చనిపోవడం అది బ్యాడ్ న్యూసే. బట్ ఇప్పుడు పవన్ అని ఉండేసి అన్నారు కదా ఇక్కడ మనకి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ అక్కడ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉంటూ ఇక్కడ తింటూ ఇక్కడ మొత్తం అది చేసుకుంటూ ఉంటే సరికాదు, మీరు ఇక్కడ నుంచి దెంగేయచ్చు మంచిగా అని చెప్పేసి అన్నారు కదా. అది కూడా నేను సపోర్ట్ చేస్తాను పవన్ అన్నకి.
ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇక్కడనే ఉంటారు. ఇక్కడ ల్యాండ్ ఇక్కడిదే, ఎయిర్ ఇక్కడిదే, ఇండియాదే, అన్ని ఇక్కడివే, ఇండియావే.